శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఈరోజు తులారాశి వారికి జూలై మాసంలో ఎలా ఉండబోతుందనే అంశం గురించి మాట్లాడుతున్నానండి. ఈ తులారాశి అధిపతి వచ్చేసి శుక్రుడు యోగకారకుడు. అతను ఏదైనా ఆలోచన చేస్తే కడు రమ్యంగా ఎట్టి సమస్యనైనా కూడా ఇట్టే తీర్చేసే శక్తి తులారాశి వారికి ఉంటుందండి. ఇకపోతే ఈ తులారాశి వారు చిత్తా 2 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలుపుకుంటే తులారాశిలోకి వస్తుంది. ఈ తులారాశి వారికి ఈ మాసంలో గ్రహ సంచారం వల్ల ఏ విధమైన లాభాలున్నాయి, ఏ విధమైన నష్టాలున్నాయి అనే అంశం గురించి తెలియజేస్తున్నాను. మనకుండే 9 గ్రహాలలో ప్రధానంగా గురువు కలిసి రావాలండి. మనకు రవి, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహు, కేతువులు ఉన్నారు. ఈ తులారాశికి మాత్రం అద్భుతమైన గ్రహ సంచారం వల్ల బ్రహ్మాండంగా ఉందండి. రవి 10వ ఉన్నాడు. దశమ స్థానంలో రవి ఎప్పుడైతే ఉంటారో ఆర్థికంగా, రాజకీయంగా బాగా అభివృద్ధిలోకి వస్తారు. 10 మందిలో మీ మాట ఖచ్చితంగా నెగ్గుతుంది. మీరు ఏదైతే తలంపుతారో ఆ తలంపు ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. ఆత్మస్థైర్యం మెండుగా ఉంటుంది. మీ మాటకు ఎదురు లేదు. నేను ఖచ్చితంగా ఈ విషయం చెప్తాను. రవి దశమంలో ఉన్నప్పుడు జరిగే సంఘటన అది. ఇకపోతే కుజుడు 11వ స్థానంలో కుజుడున్నాడు. దీనివల్ల ఏం లాభం జరుగుతుందంటే ఆర్థికంగా బాగా బలంగా ఉంటారు. మానసికమైన ధైర్యం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ఎవరైనా కానీ వారికి బ్రహ్మాండమైన లాభాలు వస్తాయండి. ఇప్పటి వరకు వారికి ఎలా ఉందో, ఏ విధంగా ఉందో నాకు తెలియదు, కానీ ఈ మాసంలో మాత్రం జూలై నుంచి ఆగస్టు 5వ తారీఖు వరకు అద్భుతమైన ఫలితాలు. అంటే మీరు అనుకున్న తడవుగా ఏ ప్లేస్ అయితే అమ్మాలని అనుకుంటున్నారో అది అధిక రెట్టింపుకు మీకు లాభానికి వస్తుంది. పోలీస్ శాఖలో ఎవరైనా ఉన్నా కానీ, లేదా రక్షణ రంగంలో ఉన్నా కానీ, ప్రభుత్వానికి సంబంధించిన ఆర్మీ కానీ, డిఫెన్స్ కానీ, ఇంకేవైనా మంచి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నవారికి ఉన్నతమైన ప్రమోషన్లు ఖచ్చితంగా వస్తాయి. ఇక గురువు 9వ స్థానంలో ఉన్నాడు. భాగ్యస్థానం అంటారు దీన్ని. దీనివల్ల వివాహాలు కాకుండా పెంపర్లాడుతున్న యువతి యువకులకు మంచి శుభవార్త అండి. గురుబలం వల్ల వివాహాలు అవుతాయి. నూతనంగా గృహాలు నిర్మించుకునే వారికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థిక ఇబ్బంది తొలగుతుంది. కుటుంబంలో మంచి ప్రశాంతమైన వాతావరణం వస్తుంది. పుణ్యక్షేత్రాల సందర్శనం కూడా జరుగుతుంది. మీ ఇంట్లో ఎవరైతే సంతానంగా ఉండి మీకు చేదోడు వాదోడుగా అవుతాడని ఆశపడుతున్న విషయంలో మీ కుమారులు మీకు సహాయం చేస్తారు. వారికి ఉద్యోగాలు కూడా వస్తాయి. దానివల్ల మీకు లాభం చేకూరుతుంది. ఇంట్లో ఒక పరిపూర్ణమైన వాతావరణం, ఇల్లాలు మంచిగా ఉండడం, అనారోగ్య సమస్య లేకపోవడం అంటూ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇకపోతే శని భగవానుడు కూడా కలిసేస్తున్నాడండి. 6వ ఇంట శని ఉన్నాడు. ఈ 6వ ఇంట శని ఎవరికైతే ఉంటాడో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మనం అనుకుంటాం శని అనగానే భయపడిపోతాం, గజగజ వణుకుతాం. కానీ 3, 6, 11 స్థానాలలో శని భగవానుడు ఉంటే చాలా లాభం, దీర్ఘకాలికంగా లాభం ఉంటుందండి. ఏదో నెల రోజులు, నెల 15 రోజులు కాదు. ఈ తులారాశి వారికి శని బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. దానివల్ల న్యాయపరమైన ఏమైనా సంబంధమైన విషయాలు ఉన్నా కానీ, ఏదైనా కోర్టు వాద్యాలు ఉన్నా కానీ, మీకు రావాల్సిన ఏవైనా స్థిరాస్తులు కానీ, గతంలో 10-15 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న స్థల విక్రయాలే కానీ, లేకుంటే ఇంకే ఏదైనా కానీ మీకు అన్నీ అనుకూలంగా ఏర్పడతాయి. ఇక చివరిగా కేతు 11వ స్థానంలో ఉన్నాడు. ఇది కూడా మంచి లాభదాయకమైన విషయం. అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. కాబట్టి మొత్తానికి తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారి జాతకం అద్భుతంగా ఉన్నదని చెప్పవచ్చును. ఇకపోతే ఎవరైతే చిత్తా 2 పాదాల వారు ఉంటారో 18 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా కానీ వారికి గురుమహర్దశ నడుస్తుంది. ఇటు గురువు బాగా లాభంగా ఉంది, ఇది కూడా బాగా ఉంది. బ్రహ్మాండమైన లాభాల బాటలో ఉంటారు. ఇకపోతే స్వాతి 4 పాదాల వారు, ఈ స్వాతి వారు ఎవరైతే 34 సంవత్సరాలు నిండి 35లో అడుగుపెట్టారో వారికి శని మహర్దశ నడుస్తుంది. 19 సంవత్సరాలు నడుస్తుంది. ఆ శని వల్ల కొంచెం ఇబ్బందిదాయకంగా ఉంటుంది. కానీ శని 6వ ఇంట ఉన్నాడు కాబట్టి ఆ దశ కూడా యుగ కారణంగానే ఉంటుంది.
ఇక విశాఖ 3 పాదాల వారికి 35 సంవత్సరాల పైబడిన వారికి బుధ మహాదశ నడుస్తుంది. 52 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇది కూడా మరి వారికి యోగకారమా కాదా అనేది జాతకం చూస్తేనే తెలుస్తుంది. జాతకంలో మన జీవితాన్ని విశ్లేషించే అంశాలు చాలా ఉంటాయి. మనం ఎప్పుడు ఇల్లు కడతాము, మనం ఎప్పుడు ఉద్యోగం అవుతుంది, మనకు ఏ దిక్కు నుండి మనకు వివాహం అవుతుంది, దాంతోపాటు ఆర్థికంగా మనము ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఏదైనా గ్రహలోపాలు ఉన్నాయా, ఇకపోతే మనం కట్టే ఇల్లు ఏ ప్రాంతంలో కట్టుకుంటే బాగా ఉంటుంది, ఇవన్నీ అంశాలు కూడా జాతకంలో ఉంటాయి. గోచారము ప్రస్తుత గ్రహ సంచారాన్ని బట్టి నడుస్తూ ఉంటుంది, కానీ జాతకము జీవితాన్నే విశ్లేషిస్తుంది. మన జీవితంలో జరిగే సంఘటనలు, గొప్ప గొప్ప విషయాలు, బాధాకరమైన విషయాలు, ఉన్నత పదవులు అధిరోహిస్తామా లేదా, పొలిటికల్ కానీ రాణిస్తానా లేదా, నాకు వ్యాపారం అనుకూలంగా ఉంటుందా లేదా, నాకు ఉద్యోగం చేస్తే బాగుంటుందా, నాకు ప్రభుత్వ రంగం ఉద్యోగం వస్తుందా లేదా, ఇకపోతే ఏ చదువుకుంటే నాకు అనుకూలంగా ఉంటుంది అనే అంశాన్ని జ్యోతిషం బ్రహ్మాండంగా చెప్తుంది. అదే కాకుండా వివాహాలు కాకుండా ఇప్పుడు చెప్తున్నాను, తులారాశి వారికి జాతకరీత్యా గోచారరీత్యా బ్రహ్మాండంగా ఉంది, కానీ వివాహాలు కాకుండా ఆగిపోయిన వాళ్ళు కొంతమంది ఉండవచ్చును. దానికి కారణం ఏమంటానంటే, జాతకంలో వారి వివాహ స్థానంలో ఏమైనా దోషాలు ఉంటే అవి ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎంత ప్రయత్నం చేసినా గోచారం బాగానే ఉంటుంది, కానీ జాతకంలో 7వ స్థానంలో కానీ 2వ స్థానంలో కానీ 5వ స్థానంలో కానీ చెడు గ్రహాలు ఉంటే ఆ ప్రభావాన్ని ఖచ్చితంగా చూపెడుతుంది. దాన్ని సులువుగా మనం పరిష్కార మార్గాన్ని తెలుసుకొని ఎలా వెళ్తే బాగా ఉంటుంది, దానికి ఒక పరిష్కార మార్గాన్ని తెలుసుకుని పూజో లేకపోతే ఏదైనా క్రతువో లేకపోతే ఏదైనా మంత్రధారణో లేకపోతే ఏదైనా మాలనో ధరించడం మూలంగా ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుంది? మీకు లాభాలను చెప్తుంది, నష్టాలను చెప్తుంది. ఆ నష్టాలను తీర్చుకునే పరిష్కార మార్గం కూడా జ్యోతిష శాస్త్రం చెబుతుంది. కాబట్టి మీకేదైనా జాతకములో సమస్యలుండి మేము ఇబ్బంది పడుతున్నాం గురువుగారు, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే భావన కనుక ఉంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి, మీ జాతకాన్ని పరిశీలిస్తాను, మీకు తగిన సహాయాన్ని అందిస్తాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. ఉంటానండి, మీ ప్రకాష్ గురు, ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జనా సుఖినో భవంతు.